ఉపన్యాసాలు వేరు, వాస్తవాలు వేరు. కేజ్రీవాల్ ఇదివరకు చేసిన ఉపన్యాసాలన్నీ కోర్టులలో ఇప్పుడు కొట్టుకుపోతున్నాయి. తాజాగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కి లేదంటూ ఆయన సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ కొట్టివేయబడింది. ఆ అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కి ఉందని తేల్చి చెప్పింది. ఏదైతే ఎండీసీలో 10 మంది సభ్యుల్ని మంత్రిమండలి సలహా మేరకు నామినేట్ చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నామినేషన్ అంశంలో స్థానిక ప్రభుత్వం సలహా అవసరం లేదని, లెఫ్టినెంట్ గవర్నర్కి చట్టం ప్రకారం అధికారాలు ఉన్నాయని చెప్పింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ నుంచి ఈ అధికారం ఎల్జీకి వచ్చిందని, కాబట్టి ఎల్జీ స్థానిక ప్రభుత్వ సలహాను పాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆయనకి చట్ట ప్రకారం ఈ అధికారం ఉందని తేల్చి చెప్పింది. 2022 డిసెంబర్లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. మొత్తం 250 వార్డులకు గాను ఆ పార్టీ 134 స్థానాలు దక్కించుకుంది. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన 10 మంది కౌన్సిలర్ల చేత ప్రిసైడింగ్ అధికారి ప్రమాణం చేయించడం వివాదానికి దారితీయడం. ఈ వ్యవహారం మీద ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించి విచారణ అనంతరం ఇవాళ తీర్పును వెలువరించింది. దీంతో కేజ్రీవాల్కి ఇక్కడ చెక్ పడినట్టయింది.